అయిపోయింది ఎన్నికల్లో. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి భయం సార్. ఎవడు మన ఇంటి మీదకి వస్తాడో మన ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ రమణయ్య ఎంఆర్ఓ ఆ సీసీ ఫుటేజ్ చూస్తే నిజంగా ఎంత బాధ కలిగిందంటే వీకే గారు, ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఒక మండలానికి సర్వాధికారి, ఒక ఎంఆర్ఓ జడ్జి, ఒక ఎంఆర్ఓని విశాఖపట్నం రూరల్లో ఆయనకి మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. యు ఆర్ రైట్. ఒక మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి, ఒక మండలానికి సర్వాధికారి, అటువంటి వ్యక్తిని విశాఖపట్నంలో కొమ్మాది ప్రాంతంలో అతి దారుణంగా ఆయన ఇంటి కిందే ఇనపరాడుతో కొట్టి చంపేశారంటే ఏంటి సార్? ఇంకా ఈ రాష్ట్రంలో ఇది ఆటవిక పాలన అనాలా, సైకో పాలన అనాలా, ఏమనాలి సార్? ఇవాళ ఒక ఎంఆర్ఓని అంతా బరితెగించి చంపటానికి సిద్ధపడిపోయారంటే ఏ ధైర్యం సార్ వీళ్ళకి? ఎవడేం చేస్తాడులే మన్ని, ఎంఆర్ఓని కాకపోతే రేపు ఒక కలెక్టర్ని చంపేస్తాం, ఒక సబ్ కలెక్టర్ పైన దాడి చేస్తాం. మన్ను అడిగేవాడు ఎవడు? ఈ సైకో రాజ్యంలో అడిగేవాడు ఎవడు సార్? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? విశాఖపట్నం రాజధాని, ఉత్తరాంధ్రకి ఈయనేదో ఒరగబెడతాడంట. విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశాడు. అసలు ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు విశాఖపట్నంలో గతంలో చూసామండి? అరే, ఒక ఎంపీ కుటుంబానికి దిక్కు లేదు అక్కడ. ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఇప్పటి వరకు